మళ్ళీ మళ్ళీ పెట్ట దయచేసి వినాలి మీరు, దయచేసి వినాలి, దయచేసి వినాలి. ఎవరు నమ్ముకున్న దేవుని మనం పూజిస్తాం, కానీ మనం నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళు ఏమంటారు వినండి. ఇప్పుడు చెప్పండి, మనం పూజించే దేవుళ్ళను హిందువులుగా అన్ని వర్గాల వాళ్ళు పూజిస్తారు కదా శ్రీకృష్ణుడిని. కానీ మంత్రం ఆధీనంలో దేవుళ్ళుంటే మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు కడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళు దేవుళ్ళే, మనం అనుకునే దేవుళ్ళే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటారంట నీళ్లను. ఇక దళితులు అంటే వాళ్ళకి ఏం లెక్క, బీసీలు అంటే, బ్రాహ్మణేతర వర్గాలంటే ఇంక వాళ్ళకి ఏం లెక్క చెప్పండి. ఇది సాక్ష్యం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇక్కడ రాముడి తప్పని మేము అనం, కానీ కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణులే రాముడి ద్వారా శంభుకుని చంపించారు. ఆనాడు రాజధర్మం ప్రకారం అంట, ఆనాడు రాజధర్మం పరంగా ఎవరు చంపించారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి కొడుకుకు శంభుకుడు పాము కుట్టి చనిపోతే రాజ్యం మీద ఉండబడే రాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడిపై, అయ్యా నీ దేశంలో, మన రామరాజ్యంలో, మన అయోధ్య రాజ్యంలో ఏదో మహాపాపం జరుగుతుంది, మన ధర్మాన్ని ఎవరో ఉల్లంఘిస్తున్నారు, దానివల్ల నా కొడుకు పాము కుట్టి చనిపోయిండు, ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు ధర్మాన్ని ఉల్లంఘిస్తుండ్రో వాళ్ళని శిక్షించండి అని చెప్పి రాముడి దగ్గరికి వెళితే ఆ రాముడు శంభుకుని వధించిన చరిత్ర ఉన్నది. ఎవరు చెప్తే రాముడు సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఎవరు చెప్తే సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఇది వాల్మీకి రామాయణంలో ఉంటుంది. శంభుకుని వధ చదువుతున్నా. రాముని పాలనలో, రామరాజ్యంలో ఒక బ్రాహ్మణుడి కుమారుడు అకాల మరణం చెందుతాడు. తన బిడ్డ మరణానికి రాజ్యంలో జరుగుతున్న ఏదో అధర్మమే కారణమని ఆ బ్రాహ్మణుడు రామసభలో వాపోతాడు. అకాల మరణాలు సంభవించకూడదంటే ఎక్కడో ఒక చోట ధర్మ విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుందని నారదాముని రాముడికి వివరిస్తారు. శంభుకుని తపస్సు, ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రాముడు దేశవ్యాప్తంగా వెతుకుతుండగా దక్షిణ దిశలో ఒక సరస్సు దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తూ కనిపిస్తాడు. రాముడు అతడిని సమీపించి, నువ్వు ఎవరు, ఎందుకు ఈ కఠిన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను శంభుకుణ్ణి, శూద్రుణ్ణి, స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో ఈ తపస్సు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణ ధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభుకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలని బ్రాహ్మణ బాలుడు మరణించాడని భావించి రాముడు శంభుకుని తల తీసేస్తాడు, శంభుకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? బ్రాహ్మణులేగా. ఒక సామాన్య బ్రాహ్మణుడి బిడ్డకు, ఒక సామాన్య బ్రాహ్మణుడి కొడుకు పాము గుట్టి చచ్చిపోతే అది తపస్సు చేస్తున్న ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శూద్రుడు అనబడుతున్న ఒక శంభుకుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు జ్ఞానం అనుకుందాం. 1000 సంవత్సరాల క్రితమే జ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసిన శంభుకుడు చంపబడ్డాడు కదా. ఆ చంపడానికి కారకుడు ఎవరో చెప్పండి? బ్రాహ్మణులే కదా. ఆ నియమాలు చెప్పింది ఎవరు?
ఆ నియమాలు రాసింది ఎవరు? బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణుల నియమాలు కదా రాజు అమలు చేయాల్సింది. రాముడు అమలు చేసిండు కదా. ఎవరిని ఎవరు చంపించారు అంటే మీకు పోటీ రాకుండా జ్ఞానం మీ చేతిలో ఉండాలి, తపస్సు మీరే చేయాలి, మీరే రాజ్యాలను నడిపించాలి, ఏదైనా మీరే చేయాలి, ఇంకెవరు మేల్కోవద్దని చెప్పడం కోసమే కదా శంభుకుని చంపించింది ఆ రోజు. మీ పాపాలే కదా ఇది. రెండో విషయం, రామాయణంలో అది చూసాం కదా శంభుకుని వధ.